పురుగు బాగా ఉండేది. వాన పడితే చెరిపోయిన భూమి అర్ధ మళ్ళీ మొక్క మొలిచింది పడిపోయింది, అన్నీ ఇక చెరిపోయి మంది కోసేస్తున్నారులే. నేను 2 రోజులు చూసి కోసేస్తా. 1800 కళ్ళాలని కొన్నారా, ఏడు లేదు. ఇంకా 4 రోజులు ఉంటుందండి, ఉంటుంది. ఇంకా వర్షం మూలకంగా మళ్ళీ మళ్ళీ ఇంకా ఇదవుతుందని ఇక తొందరపడి కోసేస్తున్నారు. రేటు చాలా దారుణంగా పడిపోయింది. 1500 లోపేనండి, 1500 రూపాయలు. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరవలేదు. 1720 అంత అంటున్నారు గవర్నమెంట్ రేటు, మరి అసలు ఇంకా తెరవలేదు. ఇది 3 రోజుల క్రితం పిలిచిన మిషన్ వాళ్ళు వచ్చిందండి. అవునండి, మొత్తం ఇదే పరిస్థితి. రైతుకు గిట్టుబాటు అంటూ లేదండి అసలు. ఈ సంవత్సరం ఇంకా దారుణంగా, నిరుడు ఇంకా పర్వాలేదు. నీటి 1900 పెట్టుకున్నారు, ఏది మామూలు పచ్చొడ్డి. ఈ సంవత్సరం చాలా దారుణంగా 1500 లోపేనంటున్నారు. 1500 రైతుకి ఇబ్బంది అండి, వర్షాల వల్ల రైతుకి ఇబ్బంది. వర్షం పడితేనే పెట్టుబడి పెట్టాలిగా మళ్ళీ. ఇప్పుడు అదే వచ్చినట్టు కోపించుకుంటున్నారు అంతే. రానాళ్ళు పచ్చిగానే ఉంటాయి, ఇక ఆగుతాయి ఒక 20 రోజులు 10 రోజులు పడిపోతాయి. వర్షాలు గాలి ఎత్తి మాత్రం పడతాయి, ఒరిగిపోతాయి. ఎకరానికి దగ్గర పెట్టుబడి 20 ఏళ్ళ దాకా పెట్టుబడి పెట్టాం. ఈ వర్షాల వల్ల రైతులకు ఇబ్బంది అండి. వర్షం లేకపోతే శుభ్రంగా వడ్డెక్కుతామండి. తుఫాన్ అని చెబుతున్నారండి. పొలాలు ఇప్పటికి పర్వాలేదండి, బాగానే ఉంది. మరి ఇక ఈ జరగబోయేదానికి వర్షాన్ని బట్టి దాన్ని బట్టి కోతలకు వచ్చినాయండి. కోతలకు వచ్చాయండి, పడిపోతాయండి. వర్షం పడితే పడిపోతాయి, దానివల్ల నష్టం అండి.